ఎగ్జామ్స్ సంబంధించి ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. ఈ యొక్క బోర్డ్స్, స్టేట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ బోర్డ్స్ పరీక్షలు నిర్వహించిన స్టేట్ బోర్డ్స్ ఈ యొక్క అసెస్మెంట్ ఏవైతే ఉన్నాయో విద్యార్థుల మరి మార్క్స్ను అవి ఒక 10 days లోపల ఫైనలైజ్ చేయాలి. అండ్ ఎంటైర్ రిజల్ట్స్, ఆ డిక్లరేషన్ రిజల్ట్స్ కూడా 31st July లోపల చేయాలని చెప్పడం జరిగింది. మరి ఈ విషయాలన్నింటినీ మరి సమీక్షించిన తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి అట్లాగే సెక్రటరీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన సమాచారం మేరకు పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం మరియు ఫలితాల ప్రకటనకు కనీసం 40 రోజుల సమయంతో పాటు అదనంగా 15 రోజుల ముందుగా విద్యార్థులకు పరీక్షల టైం టేబుల్ యొక్క సమాచారం ఇవ్వవలసి ఉందని పేర్కొనడం జరిగింది. ఈ విషయాన్ని కూడా నేను గతంలో కూడా పదే చెప్పడం జరిగింది. 45 days పడుతుంది. 45 daysలో మరి ఈ రిజల్ట్స్ పూర్తిగా ఈ ప్రాసెస్ ఎంత కంప్లీట్ చేసుకొని మరి రిజల్ట్స్ అనౌన్స్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఈ తీర్పు దృష్ట్యా గౌరవ అపెక్స్ కోర్టు వారి ఆదేశాల ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో అనగా 31st July నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని గౌరవ మరి ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం జరిగింది. ఈ విషయం మీద పూర్తిగా మరి చర్చించిన తర్వాత పై విషయాన్ని ఈ యొక్క డెడ్లైన్స్ ఏవైతే సుప్రీంకోర్టు వారు చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగిందో, ఎందుకంటే అంతకుముందు కూడా వాళ్ళు యూజీసీ అంటే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అడ్మిషన్స్ చేసే మరి అపెక్స్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా సుప్రీంకోర్టు వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. యూజీసీ ఆల్సో will be issuing necessary instructions to ensure that the admission process by the colleges and institutions should commence only after the declaration of the results by CBSE and ICSE including the state boards. కాబట్టి యూజీసీ వాళ్ళు కూడా కాలేజెస్కు అంటే ఉన్నత విద్యకు సంబంధించి ఇంటర్మీడియట్ తర్వాత ఏవైతే కోర్సెస్ ఉంటాయో డిగ్రీ కోర్సెస్ అన్నిటికీ కూడా 31st July డెడ్లైన్ తర్వాత ఇష్యూ చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక యూనిఫామిటీ వస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి మన విద్యార్థులు కూడా ఇతర రాష్ట్రాల్లో కానీ మరి వేరే సంస్థల్లో కూడా ఈ అడ్మిషన్ తీసుకోవడానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలి. మరి ఈ యొక్క పరీక్షలు ఇంత టైట్ షెడ్యూల్లో 10 days ఇప్పుడు లోపల అండ్ 31st July లోపల నిర్వహించడం మరి వీలు కాని పరిస్థితుల్లో ప్రభుత్వం మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పబ్లిక్ పరీక్షలు థియరీ 2021ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి దీని తర్వాత రద్దు చేసిన పరీక్షల మార్కులను ఏ పద్ధతిలో కేటాయిస్తారనే విషయాన్ని త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. అంటే ఈ యొక్క మార్క్స్ సిబిఎస్ఈ వాళ్లకు ఒక డీటెయిల్డ్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఈ అసెస్మెంట్స్ చేయాలి, ఏ మార్కులు పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర కేవలం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మార్క్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్న నేపథ్యంలో ఒక హై పవర్ కమిటీని కాబట్టి ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేసి ఈ ఎంటైర్ ప్రక్రియను ఈ యొక్క మూల్యాంకనం వాళ్ళ యొక్క మార్క్స్ను ఏ విధంగా అసెస్మెంట్ చేయాలని మరి నిర్ణయం తీసుకోవాలనో ఆ కమిటీ సిఫార్సుల మేరకు త్వరలోనే నిర్ణయించడం జరుగుతుంది. అట్లాగే ఇతర బోర్డులు కూడా ఇప్పటికే ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేయడం వలన మనకు కూడా మన విద్యార్థులు కూడా ఏ విధంగా కూడా నష్టపోకుండా, ఎందుకంటే ఈ యొక్క డెడ్లైన్ ఏదైతే ఉందో ఈ 31st July డెడ్లైన్ కామన్గా అన్ని రాష్ట్రాల్లో మరి దీన్ని వర్తింపచేసే దిశగా సుప్రీంకోర్టు ఆర్డర్లు మరి ఉండడం వలన ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సుప్రీంకోర్టులోని చర్చల నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి ఆర్డర్లను సుప్రీంకోర్టు ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఇంటర్మీడియట్
పరీక్షలను రద్దు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని 10వ తరగతి పరీక్షలు కూడా రద్దు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. Absolutely, there is no indecisiveness on the part of the government right from the day one till today in the morning, right, including the affidavit filed before the Honorable Supreme Court. We have time and again, we have mentioned it that we are ready to conduct examinations duly following all the protocols, including, 15 students for every room, and then maintaining physical distances, and following absolutely to the last core of the points of the standard COVID-19 protocols. We have been telling very clearly, and this is the second best option available with the government. Cancellation is the second best option. The best option is always, government have been telling that we want to, keeping in view of the future of the students. Our Honorable CM also have been telling repeatedly, and then we have also told that we are ready. We are ready with the conducting examinations, and we have filed the same thing in the affidavit. In the affidavit filed before the Honorable Supreme Court. Where is the question of confusion at all? We have been telling, we told very, very clearly, including today. You can see all the papers also carried that in the affidavit also we have mentioned how actually we are going to conduct it. But now that